అలానే ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే అభివృద్ధి రంగంలో దూసుకువెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే రాజకీయ నాయకులు కూడా తమ రంగంలో మంచి వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. అలానే సినీ నాటక పరిశ్రమ రంగం వాళ్ళకు కూడా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. అలానే వ్యవసాయదారులకు కూడా 2 పంటలు పండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని కూడా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశం ఉండటం ఒకటి, వ్యవసాయ భూములు కొనుగోలు చేసే అవకాశం, అలానే స్థలములు కొనుగోలు చేసే అవకాశం, అంటే స్థితి గతి మారిపోయే అవకాశాలు ఉంటాయి. జీవితంలో ఏదైతే చేయాల్సిన పనులన్నీ ఉంటాయో ఈ సంవత్సరం వాళ్ళు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇళ్లు కొనుగోలు చేయటం, బంగారం వస్త్రాలు కొనుగోలు చేయటం, కార్లు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి 11వ స్థానంలో శని యొక్క సంచారం, ద్వితీయంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.